చేయకూడదు. అర్థమైందా? ఆ, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాను కదా, ఎవరు బెదిలినా కదిలినా పక్కనోడిని గిల్లినా టాటా చెప్పేస్తున్నాడు అప్పుడే వీరుడు. కూర్చోవాలి. ఆయనకు డోలక్కి వాళ్ళ తర్వాత నెత్తి మీద కొడుతున్నాడు మనోడు. చేతులు కట్టుకోవాలి. మనం వెంటనే ఇప్పుడు మనం ఏం చెప్పక్కర్లేదు కదా. క్లాస్లో మీరు కంఠత వాక్యాలని చక్కగా చెప్పారా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు చెవులు మాత్రమే పనిచేయాలి. ఏం పని చేయాలి? నన్ను మాత్రమే చూడాలి, బాగోపోయినా చూడాలి. అర్థమైందా? రెండోది, మీ చెవులు ఏం చేయాలి? వినాలి అంతే. చేతులు కానీ కాళ్ళు కానీ తలకాయ కానీ పని చేయకూడదు. అర్థమైందా? సమయాల్లో మన యొక్క కథ ఏం కథ అంటే జరిగిన స్టోరీ ఇది. చూడండి, ఏంటి పేరు? ద పింక్ పిగ్. ఏంటంటే ద పింక్ కలర్లో ఉన్న అంజీ కదా. మంచిగా కదా. మరి చూడు, ఇక్కడ చక్కగా పింక్ కలర్లోగా పంది కనబడతా ఉంది కదా. ఆ పందిని మనం చూద్దాం. దాని యొక్క విధానం చూస్తున్నప్పుడు మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. చూసారా? ఇదిగో కనబడిందా? ఏంటది? డిబ్బియా? పైన దెబ్బ తగిలింది అంతే. వెరీ గుడ్. ఏంటిది? డిబ్బి. ఎంతమందికి ఉన్నాయి డిబ్బీలు? ఎన్ని డబ్బులు దోసుకున్నారు? బోళ్ళన్నా? వెరీ గుడ్. దించండి కదా. ఈ పిగ్గు అన్ని పిగ్గులు లాంటివి కాదు. బయట ఉంటాయి కదా, ఎలాగుంటాయి అవి? బయట ఉండే పిగ్గులు ఎలాగుంటాయి? ఏ కలర్లో ఉంటాయి? నల్లగా ఉంటాయి కదా. ఎలాగుంటాయి? నల్లగా ఉంటాయి. ఇదైతే ఎలాంటిదంట? పింక్ కలర్లో ఉంది కదా, గులాబీ రంగు. ఇక అంతా ఇంగ్లీష్ మీడియమే కదా అక్క. ఏనా? చూసారా? దీని రంగు చూస్తే గులాబీ కలర్ ఉంది. దీని కళ్ళు చూసారా ఎలాగున్నాయి? ఎల్లో కలర్లో లోపల నల్ల గుడ్డు ఉంది కదా, మంచిగా మెరుస్తూ ఉంది. దీనికి ఇంకేముంది? తాడది టై కట్టారు మంచిగా కదా, మంచి రెబ్బని కట్టారు. ఏం కట్టారు? ఈ యొక్క పిగ్గు, ఈ పంది కంటే పిగ్గే మంచిది కదా. కాబట్టి ఈ పిగ్గు చూసావా ఎంత ఇలా మనందరినీ చూస్తుంది. వీళ్ళు అంటున్నారా లేదా, అల్లరి చేస్తున్నారా? చూసావా కళ్ళని ఇలా పెట్టి కదా. అయితే ఈ యొక్క పిగ్గుకి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? ఒక్కోసారి తన యజమానురాలు, మీలాంటి చిన్న పాప ఉంది, సూజీ ఆమె పేరు. ఏం పేరు? సూజీ. సూజీ వచ్చినప్పుడంట కళ్ళు ఇళ్ళ మెటకలు ఉంటామంట. ఏం చేస్తుంది? కళ్ళు ఇల్లగా మెటకరింతూ ఉంటుందంట. తోక కూడా ఇల్లగా ఊపుతూ ఉంటుందంట. సో అది తోక రింగ్ రింగ్, చిన్న తోక కదా. అవునా? గుర్రానికి తోక ఎలాగ ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది కదా. పందికి చిన్నగా ఉంటుంది, ఇలా రింగుగా తిరిగినట్టు ఉంటుంది కదా. అందులో డబ్బులు వేసినప్పుడల్లానంట ఈ పింక్ పిగ్గు ఏం చేస్తుందంట? తలకాయల్లా గాడించేలా కళ్ళు మెటకరిస్తా తోకల్లాగా ఊపుతుందంట. అర్థమైందా? దానికి ఏంటంటే రోజు తన యజమానురాలు ఎవరో సూజీ. ఏంటి? సూది కాదు, సూది అయితే గుచ్చుకుంటుందే. ఇది ఏంటిది? సూజీ. సూజీకి ఈ యొక్క పింక్ పిగ్ అంటే చాలా ఇష్టమంట. కాబట్టి తనకి ఈ యొక్క సూజీకి వారానికి 75 రూపాయలు గిఫ్ట్లు వస్తాయంట. డబ్బులు కాయిన్స్ అని ఉన్నది కానీ పెన్నీస్ అని ఉన్నది కానీ మన భాషలో మనకు అర్థం అవ్వాలి కదా. 75 రూపాయలు. ఈ 75 రూపాయల్లో ఈ యొక్క సూజీ ఏం చేసిందో తెలుసా? ఏం తెలిసిందో చేసా? తెలిసింది. ఎన్ని డబ్బులో తెలుసా? 75 రూపాయల్లోనూ 7 రూపాయల 50 పైసలు వేసేదంట. ఎన్ని వేసేది? తనకి ఎన్ని డబ్బులు వచ్చాయి? 75 రూపాయలు వచ్చాయి కదా. దశం భాగం అంటేది ఏంటిది? 10 రూపాయలకు రూపాయి చొప్పున 70 రూపాయలకి 7 రూపాయలు, 50 రూపాయలకి 5 రూపాయలు వేసిందంట.
వేసినప్పుడల్లా అందులో వేసి ఇలా కొడితే ఒక మంచిగాను. సో ఏటీఎంకి వెళ్ళారు ఎవరైనాను పిల్లలు, మీ డాడీ వాళ్ళు తీసుకెళ్ళారా? అందులో నువ్వు డబ్బులు నొక్కినప్పుడు ఎలాగుంటుంది, లోపల గర్ర అని టక్కుమని పెట్టుకుంటుంది కదా. అలాగే సౌండ్ చేసేదంట. ఆ సౌండ్ కూడా చాలా మంచిగా ఉండేదంట, మ్యూజిక్ లాగా వచ్చిందంట. కాబట్టి ఇది సూజీ యొక్క గదిలో ఉండేదంట. ఏది పంజా పిగ్ ఏంటిది, పిగ్ మనకు అలా రావాలేనా మళ్ళీ అదే మొదలు పెడతారు. కాబట్టి ఈ యొక్క సూజీ వారం వారం వచ్చిన డబ్బులన్నింటిలో దేవుని కొరకు ఏం చేసిందంట, సండే స్కూల్కి వెళ్ళేదంట. మీలాగా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తారు, మీరు వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? అమ్మ అందరూ దేవుని పెట్టలే కదా, వెరీ గుడ్ కదా. మీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఐస్ క్రీములు బిస్కెట్లు కొనేసుకుని తినేస్తున్నారా? ఏసైకి ఇస్తున్నారు. మరి సూజీ మంచిగాను ఏసైకి ఏం చేసేదో తెలుసా, 7.5 రూపాయలు ఆ డిబ్బులు వేసి ఎందుకు వేసేదో తెలుసా, మిషనరీస్కి ఇచ్చేదంట, ఇవ్వాలని. ఎవరికే? సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మిషనరీలకి వారి పరిచర్యకి మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి మనం ఇవ్వాలి అని నేర్పేవారంట. చాలామంది ఏం తెలుసులే అండి అని చెప్పి పిల్లలకి దేవునికి ఇవ్వటం నేర్పడం కొంతమంది. అయితే మీ ఊరు వాళ్ళందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, మీరు అందరూ మంచిగా నేర్పారని నేను నమ్ముతున్నాను. అర్థమైందంటారా? కాబట్టి సండే స్కూల్లో చెప్పేవారంట. మిషనరీ అంటే ఎవరో తెలుసా? మిషనరీ అంటే తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి, చెప్పండి రా. ఇప్పుడు మీరు చెప్పాలి. కథలు చెప్తారా? మంచోడు. ఇంకేం చెప్తారు? మిషనరీలు అంటే దేవుని చేత పిలువబడ్డ వాళ్ళు, మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసి ఏనన్నా చేస్తున్నప్పుడు దేవుడు నన్ను తెలుసుకోకుండా చాలామంది ఉన్నారు, నా ప్రేమను తెలుసుకోకుండా చాలామంది ఉన్నారు, వాళ్ళని మీరేం చేయాలంటే నా గురించి వాళ్ళకి వెళ్ళి చెప్పాలి మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఉద్యోగాన్ని, వాళ్ళ చదువుని, వాళ్ళ ఊరినన్నీ విడిచిపెట్టేసి దూర దేశాలకి, చదువు లేని దేశాలకి, మన దేశానికి కూడా చాలామంది మిషనరీలు వచ్చారు. అర్థమైందా? మరి భారతదేశంలో అప్పుడు చదువు ఉండేది కాదు, అక్షరాస్యత ఉండేది, రకరకాలైన పిల్లలు అల్లరి చేస్తున్నారు. నాకు మర్చిపోతున్నాను సగం ఇప్పుడు ఏం చెప్పాను నేను, చూసారా మీరు మర్చిపోయారు. మరి అంటే జ్ఞాపకం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మిషనరీ అంటే అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చేటట్టు వారు. కాబట్టి వాళ్ళకి ప్రయాణం కావాలన్నా దేవుని మీదే ఆధారపడేవాళ్ళు. కాబట్టి అలాగా దేవుని కొరకు ఆహారం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఆయా ప్రాంతాలకు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి వాళ్ళ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఇలాగ దేవుని నమ్ముకునేటువంటి ప్రజలు దేవుని పని కొరకు కొంత ధనాన్ని వారికి ఉన్న దాంట్లో ఆ మిషనరీస్కి ఇచ్చి, వెళ్ళండి అక్కడ ఆత్మలు రక్షించబడాలి, అక్కడ దేవుని ప్రేమను తెలియచేయబడాలని అలా పంపించేవారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? మిషనరీలు అంటారు. తెలిసింది, అర్థమైంది ఇప్పుడు మిషనరీలు అంటే. సూజీ సండే స్కూల్కి వెళ్ళే బిడ్డ కాబట్టి సూజీకి ఇలాగ సండే స్కూల్లో చెప్పిన కారణం చేత ఏం చేసిందంటే, తనకి వారానికి 75 రూపాయలు వస్తే ఆ 75 రూపాయల్లో 7.5 రూపాయలు ఆ డిబ్బీలో మిషనరీలకు ఇద్దాం అని చెప్పి చక్కగా ఒక కాయిన్ అలాగ వేస్తూ ఉండేదంట. తనకు చాలా సంతోషంగా ఉండేది, చాలా ఆనందంగా ఉండేది. ఈ యొక్క పింక్ పిగ్గు కూడా ఏం చేసేదంటే, ఆ డబ్బులు వేసినప్పుడు చక్కగాను కదా, ఇప్పుడు అన్నీ మనకి కీ ఇచ్చే బొమ్మలు వచ్చేసాయి కదా, అవునా అవునా? ఆ బొమ్మలు చక్కగా అన్నీ ఊపుతూ ఉంటాయి, అన్నీ తిరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి కదా, అవునా? ఇది కూడా కొంచెం అలా ప్రవర్తించినట్టు అనిపించిందంట. తను అందరూ డబ్బులు వేస్తున్నప్పుడల్లా అది చక్కగా ప్రేమగా ఎంతో సంతోషంగా దేవుని కొరకు, మిషనరీ కొరకు, ఈ యొక్క ఎవరో పేరేం పేరు మర్చిపోయాను, అయ్యో అలా చేస్తున్నారు, నేను మర్చిపోయిన పేరు. ఏం పేరు? సూజీ. ఏం పేరు? మీరు జ్ఞాపకం చేస్తుండాలే, మంచి పిల్లలు కదా, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ కదా. కాబట్టి సూజీకి చాలా ఆనందంగా ఉండేదంట. ఆ పిగ్గు కూడా ఆ హ్యాపీగా ఉన్నట్టుగా తనకి మనసులో అనిపించేదంట. అబ్బా నేను మంచి పని చేస్తున్నాను దేవుని కొరకు. అలాగా ఉంటున్న సమయాలు ఒక రోజును వాళ్ళ యొక్క సహోదరుడు బ్రదర్ వచ్చాడంట. బ్రదర్ వచ్చి ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను సండే స్కూల్లో మరి ఆంటీ వాళ్ళు చెప్పారు, సండే స్కూల్ టీచర్ చెప్పారు, మిషనరీల కొరకు
కొంత ధనాన్ని మనము ఇవ్వాలి అని చెప్పారు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 7.5 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈమె 8 రూపాయలు వేయడానికి తీర్మానం చేసుకున్నాను. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలనుకుందంట. ఎవరో సూజీ చెప్పాలి. ఎవరు? సూజీ. అర్థమైందా? చాక్లెట్లు ఏమైనా పెట్టారా? మీరు అలా మనం పెట్టేసుకున్నారు, మాట్లాడాలి. కాబట్టి సూజీకి అలాగేసినప్పుడు అలా అన్నయ్య వచ్చాడంట ఒక రోజు. ఏం చేస్తున్నావు ఇగో నేను మిషనరీల కొరకు ఇందులోను కొన్ని డబ్బులు దాస్తున్నానంట. ఎంత వేస్తున్నామంటేనే నేను 10 రూపాయలకు రూపాయి చొప్పున వేస్తున్నాను. ఇంకా ఎక్కువ వేయచ్చు కదా, ఎందుకు రూపాయి వేయటం, అలాగే 7.5 వేయటం, ఇంకా ఎక్కువ వేస్తే దేవుడు ఇంకా దీవెనలు ఇస్తాడు అని చెప్పాను అన్నాడంట. చూడండి వాళ్ళ బ్రదరు కనబడుతున్నాడా? మీకు ఇలాగ ఉన్నాడు కదా, అవునా? మొక్కలు కనబడతలేదా? మరి చూడాలి కదా. కాబట్టి అలా చెప్పాడంట. అయితే అలాగే చేస్తాననుకుందంట కదా. మనం దేవుని కొరకు మంచిగా చేయాలనుకుంటే సాతాను కూడా ఏం చేస్తాడంటే చేయకుండా చేస్తుంటాడు కదా, అవునా? కాబట్టి సూజీ ఏం చేస్తాడు, బ్రదర్ చెప్పిన ప్రకారం ఆమె ఏంటంటే ఇప్పుడు డబల్ వేస్తుందంట. ఇంతకుముందేమో 8 రూపాయలు వేసేదంట, ఇప్పుడు ఎంత వేస్తుంది? 16 రూపాయలు వేస్తుంది. ఎన్ని వేస్తుంది కదా. కాబట్టి వేస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఒకరోజు వారి యొక్క సండే స్కూల్కి ఒక లేడీ మిషనరీ వచ్చిందంట. ఎవరో చూసారా? మిషనరీ వచ్చి ఆ సండే స్కూల్లో చెప్తా ఉందంట. ఏంటంటే మనము మిషనరీస్కి దేవుని సేవ చేసే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తున్నాం కదా, మరి చాలామందికి ఆహారం లేదు. వాళ్ళ విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ఎంతో కొంత దేవుని పేరట మనము ఇవ్వాలి అని చెప్పి ఆ మిషనరీ చెప్పిందంట. చాలామంది ఆకలితో ఉన్నారు, ఆహారం లేదు. కాబట్టి వారికి ఆహారం కావాలంటే దాని కొరకు కూడా మనం ఏం చేయాలంటే ఇవ్వాలి. లేవే కాండంలో ఈ సంగతులన్నీ ఉంటాయి. పరదేశులకు ఇవ్వాలని, లేక పేదలైన వారికి ఇవ్వాలని కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అయితే నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారు అని యేసుప్రభు అన్నాడు. అయ్యో యేసుప్రభు నీకు పెట్టామా, ఎప్పుడు పెట్టాం అంటే, ఇదిగో ఈ యొక్క ఆహారం లేని వ్యక్తి మీ ఇంటికి వచ్చాడా, ఆకలి వేస్తుందండి, రూపాయి అంటే ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు 2 రూపాయలు ఇచ్చారు, నాకు ఇచ్చినట్టే అని అన్నాడు యేసుప్రభు. అర్థమైందా? కాబట్టి మనము దేవునికి ఒకటి మాత్రమే కాదు, పేదలైన వారికి ఇవ్వాలి. పరదేశులకు కూడా మనం ఏం చేయాలి? సహాయము చెయ్యాలి. కాబట్టి ఈ యొక్క సండే స్కూల్లో ఈ పాఠం నేర్పారంట. పాఠం చెప్పినప్పుడు ఏంటంటే ఆమె ఎంతో సంతోషంగా వింది, ఆ మాటలు వింది. విన్నప్పుడు తను కూడా అనుకుందంట, ఇప్పటికైనా దేవుని కొరకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తున్నాను, మా అన్నయ్య చెప్పాడు కదా. ఇప్పుడు మరి ఈ యొక్క ఆహారం లేని వారికి మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే, లేక ధనం ఉంటే, లేక ఏదైనా ఉంటే కనుక మనం కూడా సహాయం చేయాలి, ఇతరులను కూడా మనం ప్రేమించాలి అని చెప్పిన మాట విన్నారంట. విన్న తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజుని ఈ యొక్క లూసీకి, ఏనా ఎవరో సూజియా లూసియా సూజీ, మరి మర్చిపోయిన చూసారా కదా. సూజీకి ఏమైందంటే షాపింగ్కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? షాపింగ్కి వెళ్తే అక్కడ మంచి పర్సు కనపడిందంట. ఏం కనపడింది? మంచి పర్సు కదా, తగిలించుకొని. చిన్నపిల్లలకు ఇప్పుడు బ్యాగ్ ఉంటుంది, ఈ చివరి ఎక్కడో ఉంటుంది అది కదా, అదో ఫ్యాషన్ కదా. అలాంటి పర్సు చూసిందంట. చూసుకొని కొన్ని ఆశ కలిగింది. తను దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకోవచ్చు కదా, దాంతో ఖర్చు పెట్టుకోవాలి కదా. ఖర్చు పెట్టుకోకుండా తన డబ్బులు ఎన్నో దగ్గర దాచుకుందంట. ఈ డిబ్బీ డబ్బు ఇస్తుందంట. ఎన్ని రూపాయలు? 25 కంటే ఎంత? 25. ఎంత? 25. 25 రూపాయలు తీసిస్తుందంట. డిబ్బీని ఇలా బోర్లేసిందంట. చూడు, డిబ్బీని తిరగేసింది కదా. మామూలుగా ఉంటూ వస్తాయి డబ్బులు, రావు. తీసేస్తా ఉంది. తీసేసుకొని ఏం చేసిందంటే పర్సు కొనుక్కోవాలి, బాగుంది, 25 రూపాయలు చెప్పేది దానికి తెలియదు అని చెప్పి ఆ డిబ్బీలో డబ్బులు తీసేసి ఏం చేసిందట, కొనేసుకుంది. ఏం కొనుక్కుంది? పర్సు కొనుక్కుంది. మరుసటి ఆదివారం సండే స్కూల్ టీచర్ చెప్పినాడు, ఇదిగో ఇక్కడ చిన్న బిడ్డ ఉన్నాడు. ఈ బిడ్డ ఏంటంటే అనాథగా ఉన్నాడు. ఎలాగున్నాడు? తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు.
కాబట్టి ఆ బిడ్డకి మనం ఏంటంటే కొంత ఆహారం ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి మనము. దాని కొరకు మీరేం చేయాలంటే కొంచెం లేక మీకున్న దాంట్లో దేవునికి ఇవ్వాలని చెప్పి అలా నెక్స్ట్ వారం చిన్న బిడ్డను తీసుకొచ్చినట్టు ఆ బిడ్డలతో ఈ బిడ్డకు మనం ఏదైనా సహాయం చేయాలని చెప్పేటప్పటికి తను అనుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ అనుకునే సందర్భాలు. ఇప్పుడు తన పర్స్ కొనుక్కుంది కదా, ఎలా కొనుక్కుంది? ఏడిబిలోని మిషనరీస్కి పింకీ కదా, పింకీ బ్యాంక్ కదా, ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసింది. తన డబ్బులు తీసుకోలేదు, ఆ డిబ్బీలో ఉన్న డబ్బులు తీసి తన కోసం కొనుక్కుంది. తనకు ఆశపడింది, నాకు ఇది ఉంటే బాగుండు అనుకుంది. ఎప్పుడైతే ఇది చెప్పారో ఇప్పుడు ఆ బిడ్డను చూడగానేనట తన దగ్గర ఉన్న పర్స్ ఎలా కనబడిందంట, చాలా అంతకుముందేమో అందంగా కనబడిందంట. మంచి రంగు, చాలా బాగుంది, కాబట్టి నేను పట్టుకెళ్తే కనుక ఫ్రెండ్స్ అందరికీ చూపించవచ్చు, చాలా బాగుంది అనుకున్నటువంటి ఎలాగుందంటే అది వెక్కిరించి చూస్తున్నట్టుందంట. చాలా చండాలంగా కనబడుతున్నట్టుందంట ఆ బిడ్డను చూస్తే. చూసావా ఆ బిడ్డ ఎంత ఆహారం లేక తల్లిదండ్రులు లేకున్నాడు. నేనేమో నా ఇష్టం సంతోషం కోసం ఏం చేశానంటే ఈ బ్యాగ్ కొరకు చూసిన బ్యాగ్ చూద్దామా, బ్యాగ్ ఎంత బాగుందో చూద్దామా. బ్యాగ్ కొనుక్కొని పట్టుకెళ్తాం. కనపడిందా? ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్ కదా. అప్పుడు కొనుక్కున్నప్పుడు చాలా ఆనందంగా ఉందంట. ఇప్పుడు ఎప్పుడైతే చిన్న బిడ్డను చూసిందో, అనాథ బిడ్డను చూసిందో, ఆ బ్యాగ్ చాలా వికారంగా కనపడుతుంది. తనకి సంతోషం లేదంట. ఆ సంతోషం పోగొట్టేస్తుంది. నేను అనవసరంగా ఈ డబ్బులు నా కొరకు ఖర్చు పెట్టుకున్నాను, ఈ బిడ్డకి ఇస్తే బాగుంటుంది కదా అని ఏంటంటే తనకు సంతోషం లేనట్టుగా, ఎంతో ఆనందాన్ని పోగొట్టినట్టుగా తను విచారంగా ఉంటాడు. సమయాల్లో ఇలాగ ఉన్నటువంటి సందర్భాలలో దేవుని యొక్క సమయాలు అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. తనకి ఆనందం మొదట మిషనరీకి ఇస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉందో ఆ సంతోషం అంతా పోయిందంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్ళినప్పుడల్లా, సండే స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక కథ చెప్తా ఉన్నారు, ఏదో ఒక మాట చెప్తా ఉన్నారు. మనము దేవుని లేక మిషనరీస్కి సహాయం చేయాలి, దేవుని పని కొరకు మనము దేవునికి ఇవ్వాలి, అనాథులైనటువంటి బిడ్డలకి మనం ఎంతో కొంత సహాయం చేయాలి, పరదేశులకి మనము ఆతిథ్యం చేయాలి. ఇలా మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ తనకు ఎంతో వేదన కలుగు చేస్తున్నాయంట, బాధ కలుగు చేస్తున్నాయంట. అయ్యో నేను ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను. అయితే ఒకరోజు తను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఫోటోలు చూస్తున్నారు. వీళ్ళందరికీ ఒక ఫోటో ఇచ్చారు, తెల్ల పేపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాబు కదా. వీళ్ళందరినీ చూపించి వీళ్ళకి మనం ఏం చేయాలంటే ఒక ట్రీట్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా అనాథ పిల్లలే. వీళ్ళందరికీ ఏంటంటే మన సండే స్కూల్ పిల్లల తరపున వీళ్ళకి మనం కొన్ని కేకులు, కొన్ని జ్యూసు లేక ప్యాకెట్లు మనం అని చెప్పి ఆ అనాథ పిల్లల ఫోటోలు వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా చూసిన తర్వాత ఏం చేసిందంటే హృదయంలో చాలా వేదన, బాధ కుదురుతుంది. అయ్యో నేను సంతోషం కొరకు చేశాను. అనేకులు చిన్న బిడ్డలు ఎంతో విచారంలో, దుఃఖంలో ఉన్నారు, ఆహారం లేకున్నారు. వారికి నేను ఎలాగ సహాయం చేయగలను అని చూడండి విచారంతో ఉంది. తనకి ఇవ్వకుండా ఫోటోను చూస్తూ అలా మొత్తం తలక కింద పెట్టుకొని చూస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఇంటికి గబగబా వెళ్ళి ఏం చేసిందంటే తను ఒక నిశ్చయం చేసుకున్నాను. నేను ఇప్పుడు ఎంత తీసేసింది అంతకుముందు? 25 అంటే ఇంగ్లీష్ మనకు అన్నీ వచ్చేయాలి భాషలో, అర్థమైందా? కాబట్టి 25 రూపీస్ ఏం చేసింది? తీసేసింది కదా. ఎక్కువ వేయాలి అందులో. దేనికంటే తీసేసిన దానికంటే కూడికలు తీసివేతలు ఏమి నేర్పారు? కూడికలు తీసివేతలు నేర్పారంట. ఎంత కలపాలి, కలిపితే ఎంత వస్తుంది, ఇందులో ఎంత తీసేస్తే ఎంత వస్తుంది, గబగబా లెక్కలు వేసిందంట. కూర్చొని నేను ఇప్పుడు ఎంత వేస్తాను తెలుసా? ఆ డిబ్బీలో 25 రూపాయలు తీసాను, 35 రూపాయలు అందులో వేసాను.
తీసుకుంటే ఎన్ని వేస్తానండి? 1000 రూపాయలు ఎక్కువ. ఎస్బీకి ఏం చేసిందంటే డబ్బులు తను మరలా నాకు డబ్బులు వస్తాయి కదా అని ఏం చేసింది, ముందు అలాగ అనుకుని ఖర్చు పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేసిందంటే తనకి ఇవ్వబడిన ఫోటోని అబ్బాయి అంట, ఈ అబ్బాయి చూసారా, పిగ్ డబ్బులు అందరూ వేసేసి ఇక్కడ తీసే మనసు వస్తుంటుంది కదా, సాతాను గడు ఏమంటాడు, తీసుకో ఏం పర్లేదు, తీసుకో పర్లేదు అంటాడు కదా. ఈ ఫోటోని ఏం చేసిందంట ఆ పైన డిబ్బీకి అందులో కాయిన్స్ వేస్తాం కదా, అది మూసేసిందంట. ఏం చేసింది, పైన అంటించేసింది ఆ డిబ్బీకి. అందులోంచి ఇంకా నేను తీయకూడదు. తీశాను, నా హృదయంలో ఏం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కాబట్టి ఏంటంటే నేను మరలా తీసేస్తానేమో అలాంటి ఫోటోని ఏం చేసింది, ఇచ్చిన ఫోటో అందులో వేయవలసిన అన్ని డబ్బులు వేసేసి ఆయన మూసేసింది. ఇలా మూసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే తను కొంత ఊరట పొందిందంట. ఏదైతే దొంగిలించిందో, ఏదైతే తీసేసుకుందో అవి మరలా అందులో వేసినట్టు సంతోషం ఉందంట. ఇప్పుడు ఈ యొక్క పింక్ పిగ్ కూడా ఎంతో ఆనందంగా చూస్తుందంట. చూసారా, అందులో డబ్బులు వేసేసిన తర్వాత చూడు ఈ పిక్ ఎలా చూస్తుంది, అలా పెట్టి ఆనందంగా, బా ముందు నువ్వేం చేసావంటే 25 రూపాయలు తీసేసావు, 25 రూపాయలు తీసేసావు, ఇప్పుడు మరలా నింపావు. కాబట్టి తను తీసినప్పుడు చాలా బాధపడిందంట. అంటే తను అదంతా మనసులో హృదయంలో అనుకుంటా ఉంది. ఆ పిగ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా పాపం ఆ పిగ్గు కూడా ఎంతో ఏదో బేలగా చూసినట్టుగా, ఎంత ముందున్నట్టుగా తోక ఊపినట్టు, లేక చక్కగా కళ్ళు ఇళ్ళగా తిప్పినట్టు లేదంట. ఎప్పుడైతే డబ్బులు వేసిందో పిగ్గు కూడా మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు కొరకు, దేవుని కార్యాల కొరకు నువ్వు ఇచ్చావు కదా, మళ్ళా తీసుకున్న దానికంటే ఎక్కువ వేసావు, నా యొక్క కడుపు చక్కగా నిండిపోయింది, నేను మొత్తం లోపల ఉన్న ఖాళీ అంతా కూడా పూరించబడింది అని చక్కగా సంతోషంతో దాంతో ముచ్చట్లాడుతూ ఉందంట. సార్ నేను ఏం చేస్తానంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తాను, నేను సండే స్కూల్లో టీచర్కి ఇస్తాను, మిషనరీస్ కొరకు, అనాథలైన పిల్లల కొరకు, లేక ఆహారం లేనటువంటి వారికి ఎరగడానికి. తను ఏం చేసిందంటే ఇప్పుడు తన సంచులు వేసిందంట ముందు కొన్ని డబ్బులు. ఏం చేసింది, ఇది మూసేసింది కదా మళ్ళీ తీయకుండాను. ఇప్పుడు ఏం చేసింది, సంచిలో వేసుకుందంట, నింపుకున్నట్టు. సంచి ఏమో చిన్నదైపోయింది, సంచి చిన్నదైపోయింది, డబ్బులు వేస్తుంటే సరిపోవట్లేదు. ఏం చేసింది, దీంతో పట్టుకెళ్ళాలనుకున్నాను, కుదరలే. ఆ పిక్కు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి సండే స్కూల్ టీచర్కి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది, సండే స్కూల్. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ మనము దేవునికి ఒక మాట చదువుదాం. బైబిల్ తీయండి. ఉన్నాయా బైబిల్? అందరికీ ఉన్నాయా బైబిళ్ళు? ఉన్నది నాన్న, వెరీ గుడ్. బైబిల్ లేకపోతే పండక్కో లేకపోతే మనము ఏదో కొనుక్కోవాలనుకుంటాం కదా, అది మానేసి నాకు మంచి బైబిల్ కొనమని చెప్పి అడగండి. ఏనా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఈయవలెను. దేవుడు ఇచ్చువానిని మనము కొన్నిసార్లు కొనుక్కుంటాం కదా. అలా చేస్తున్నారా పిల్లలు? మీరు అలా చేస్తున్నారా? దేవునికి ఇవ్వాలంటే కొంతమంది కొనేసుకుంటారు. సండే స్కూల్ మరి చెప్తున్నాను, చందా ఈయనని ఇస్తారు కదా, ఆ డబ్బులు పెట్టుకెళ్ళి రూపాయి ఇచ్చారు, 10 రూపాయలు కొనేసుకొని 10 రూపాయలు వేసుకోండి దేవునికి. అర్థమైందా? అలా చేయకూడదు ఏనా. కాబట్టి మనం దేవుడికి మన హృదయాన్ని చూస్తున్నాడు, మనం ఇచ్చేది కాదు. ఓ వేదవరాలంట 2 కాసులు వేస్తుందంట యేసుప్రభుకి, తన జీవనం అంతా వేసేస్తుందంట. అందరూనేమో సమృద్ధిని బట్టి వేస్తూ ఉన్నారంట. ఈమె ఏం చేసిందంట, లేములో 2 కాసులు వేస్తుందంట. యేసుప్రభు వారు ఆ యొక్క బాక్స్ దగ్గర ఉన్నప్పుడు, ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్ దగ్గర ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా, మీరు మీకు కలిగిన సమృద్ధిలో చేశారు, కానీ ఈమె తన జీవనం అంతా. కాబట్టి సమయాల్లో ప్రభు మన హృదయాన్ని దేవునికి ఎలాగిస్తున్నామనేది దేవుడు చూస్తాడంట. ఎంత ఇస్తున్నామనేది కాదు, ఎంత ఇస్తున్నామనేది ఏ మనసుతో ఇస్తున్నాం. సణుక్కుంటూ ఇస్తున్నామా, కొనుక్కుంటూ ఇస్తున్నామా? సరే, దేవుని దగ్గర 2 సంగతులు ఉన్నాయి. ఒకటి ఏంటో తెలుసా,
వచ్చి చూడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? వచ్చి చూడు. యోహాను సువార్తలో యోహాను శిష్యులు యేసుప్రభు ఇదిగో లోకపాపం పోసుకొని పోయి గొర్రె పిల్లనగానే వాళ్ళు యేసుప్రభుని వెంబడిస్తున్నారంట, యోహాను విడిచిపెట్టేసి. దబ్బి నువ్వు ఎక్కడ, మీరు ఏం వెతుకుతున్నారంటే ఎక్కడ కాపురం అని అంటే వచ్చి చూడ. రెండోది ఏంటి తెలుసా? ఇచ్చి చూడు. ఏంటంట? ఇచ్చి చూడు. మన మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఏమండి, మనము దేవునికి ఇచ్చి అంటే దేవుని శోధిస్తే ఆకాశవాక్యంలు విప్పి పట్టజాలను దీవెనిస్తాడు. పట్టజాలని దీవెన ఇస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంది. అననీయ సభ్యులు తెలుసు కదా, దేవునికి ఇవ్వాలనుకున్నారంట, పొలం అమ్మారంట, అంతా సమకూర్చారు. కానీ మధ్యలో డౌట్ వచ్చింది, మరి రేపొద్దున మనకు కష్టం వస్తేనో మనకి ఇబ్బంది వస్తేనో, చూసారా, ఎలాగనుకుని సగం ఇచ్చి సగం దాచుకోవాలనుకున్నారంట. అయితే దేవుని ఆత్మను దుఃఖపరిచారు, ఆ దేవుని ఆత్మతో అబద్ధమాడారని చెప్పుకోవచ్చు. చూసావా? కాబట్టి తను దేవుని కొరకు ఇవ్వాలనుకున్నదన్నా వాళ్ళు ఏం చేసి తన కొరకు ఉపయోగించుకుంది. ఎప్పుడైతే ఉపయోగించుకుందో తన మనసంతా బాధతో ఉంది, తనకి నిజమైన సంతోషం లేదు. కాబట్టి ఈ సమయాలలో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, బాల్య దినంలో నుండే దేవుని కొరకు, దేవుని ఇంత వీబీఎస్ అంత పరిచర్య జరుగుతుందంటే ఏమన్నా ఊళ్ళంత ఖర్చు, మనకి చక్కగా టిఫిన్లు, ఏమంటే టీలు, చట్నీలు కదా, భోజనాలు కదా, కాబట్టి స్నాక్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. అంతేకాదు మనం చక్కగా ఉండటానికి, నివసించడానికి మరి కొన్నిసార్లు మనం తెచ్చుకోవడం మర్చిపోతాం, పేస్టు కదా, సబ్బు, ఇవన్నీ కూడా ఇస్తారు కదా దేవుని మందిరంలో. మరి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనము అలాగ సమర్పణ కలిగి ఉండాలని ఈ పాఠం ద్వారా మనకి నేర్పుతాం. చూడండి, పింక్ పిగ్ ఏంటంట, ఇది చాలా స్పెషల్. ఇది మిగిలిన పిగ్ లాంటిది కాదు, కానీ ఈ పిగ్ ఎలాంటిదంటే దేవుని కొరకు దాయటానికి తను చక్కని లేక బొమ్మగా లేక డిబ్బీగా ఆమె దగ్గర ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాను. అందులో తీసినప్పుడు ఈ పిగ్గికి కూడా చాలా విచారం కలిగింది, సంతోషం లేనట్టు చూసింది, తనకే ఆనందం లేదు. ఎప్పుడైతే మరలా నింపుతూ వచ్చిందో ఆ పిగ్గు కూడా సంతోషించింది. కాబట్టి తన ఊహంతా అలాగా లేక తను ఇమాజినేషన్ చేసుకుంటా ఉంది, అలాగే సంతోషిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకే కాదు, దేవుని పని కొరకు ప్రార్థన చేయాలంట, మనం పరిచర్య చేయాలంట, మనము దేవునికి కూడా ఏం చేయాలి, మన యొక్క ధనాన్ని ఉపయోగించాలి. ఇలాగ దేవుని పని కొరకు మనం పని చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఈ పాఠం ద్వారా ఏమి నేర్చుకున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు దేవుని కొరకు, మిషనరీ పని కొరకు, లేకపోతే అనాథలైన పిల్లల కొరకు ఎంతమంది ఇస్తారు కదా, మామయ్యో లేకపోతే పెదనానో చిన్నానో లేకపోతే డాడీయో మమ్మీయో అప్పుడప్పుడు మనకి ఏమిస్తారో పాకెట్ మనీ ఇస్తారు కొనుక్కోమని కదా. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు కూడా అందులో కొంచెం ఇవ్వాలి. మా అమ్మాయి ఉంది, డబ్బులు ఏదైనా ఇబ్బంది ఉందనుకో, డాడీ ఏం డాడీ డబ్బులు కావాలా అని ఎవరైనా ఇచ్చి పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అనేది ఏమైనా తెలుసా, నా డబ్బులన్నీ నువ్వు వాడేస్తున్నావు అనేది. ఎంత ఇచ్చావో తెలియంటే 200కి మరి ఈ 5 నెలల్లో 200కి మరి బోర్డు వచ్చేసినాయి అమ్మా అనేవాడిని. అంటే మామూలుగా అప్పుడప్పుడు అంటూ ఉండేది. కాబట్టి పిల్లలకి నేర్పాలి. కాబట్టి వాళ్ళకి ఇవ్వటం. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, దేవుని సేవకులు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల చేత ఇప్పించడం నేర్పుతారు. ఏం చేస్తారు? పిల్లలకి ఇచ్చి అని నేర్పుతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే ఇచ్చే మనసు కలుగుతుంది. లేకపోతే అడిగి ఇచ్చాడనుకో అని అంటారు కదా, అవునా? అలా చేయకూడదు. మోకరించండి. దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని యొక్క మిషనరీస్, అలాగే మనకైతే దేవుడు సమృద్ధి ఇచ్చాడు, కానీ అనాథలైన వారు చాలామంది ఉన్నారు, దిక్కు లేని వారు చాలామంది ఉన్నారు, ఆహారం లేని వారు చాలామంది ఉన్నారు. ఈ చిన్న బిడ్డలకు అర్థమవ్వచ్చు, అబద్ధం కాకపోవచ్చు, కానీ పెద్దవారుగా ఉన్న మనము, యవనస్తులుగా ఉన్న మనము, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము దేవుని పని నెరవేర్చబడాలంటే, దేవుని పరిచర్య నిరాటంకంగా కొనసాగాలంటే దేవునికి ఇచ్చి చూడు. ఆయన నీకు లేమి లేకుండా చేస్తాడు. ఆయన నీకు సమృద్ధినిచ్చేవాడు కూర్చున్నాడు. దేవుని యొక్క పని కొరకు నువ్వు కూడా పాత్రుడుగా చేయబడతా ఉన్నావు. ఈ ఆధిక్యత ఈ యొక్క చిన్న బిడ్డ సూజీ ద్వారా మనకు నేర్పబడతా ఉంది. ఒక నిమిషం ఒక తీర్మానం చేసుకో. నేటి నుంచి అయినా ఇప్పుడు వరకు
దేవుని పని ఎలా జరుగుతుందో, దేవుని దాసులు ఎలా పోషించబడాలో, అనాథులైనటువంటి వారికి ఎలా సహాయం చేయాలో, లేక పరదేశీయుల్ని ఎలాగా సంరక్షించాలో తెలుసుకోకపోతే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ VBSలో నీకు కూడా నేర్పడానికి సూజీ జీవితం ద్వారా తనకి ఇవ్వబడిన ఆ పింక్ పిగ్గు లోకంలో చెత్త చెదారం లాంటివి లేక ఆ పందులు పిగ్గులు లాంటివి కాదు, కానీ ఉపయోగపడుతూ వచ్చింది, సంతోషిస్తూ వచ్చింది. ఇది నాన్ని నీకు కలిగినవి నీ సంతోషం కొరకు ఉపయోగిస్తున్నావా, దేవుని కొరకు కాక? ఒకవేళ తీర్మానం చేసుకుని వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్ఠ నామం కొరికే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ చిన్న బిడ్డలు ప్రభా మరి సూజీ జీవితం ద్వారా దేవ మిషనరీస్ కొరకు, అనాథులైన వారి కొరకు, ఆహారం లేనటువంటి వారి కొరకు, పరదేశీయుల కొరకు, మీ కార్యాల కొరకు వారు కూడా వారికి ఇవ్వబడిన దాంట్లో కొంత దేవ వారు దాచి నీ పని కొరకు ఇచ్చినట్లుగా అట్టి మనసు దయచేయండి. ఈ మాటలు ప్రభా వారి హృదయాలలో పదిలిపరచండి. దేవా నీ వాక్యాన్ని వారు నెరవేర్చినట్లుగా దాని ప్రకారం ప్రవర్తించడానికి స్థిరమైన మనసు దయచేయమని ప్రార్థిస్తూ మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి వేడుచుట్టున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిత్య కృప, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము నిరంతరము మనకు సహాయం చేసి తోడేండి నడిపించును గాక, ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు విన్న తర్వాత మనము భోజనానికి వెళ్తాం. పిల్లలు లెసన్ విన్నారా? లెసన్ పేరు ఏం పేరు? లెసన్ పేరు అడిగా నేను. ఓకే, మీకు అందరికి పింక్ పిగ్ ఉందా మీ ఇంట్లలో? ఉందా? బ్లూ పిగ్ ఉందా? ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు పింక్ పిగ్ గురించి మనం విన్నాం కదా. సూజీ ఎట్లయితే, సూజియా నాకు సూదిలాగా అనిపిస్తుంది. నాకు సూజీ కదా. ఓకే ఓకే ఓకే, బాగా మీరు చక్కగా విన్నారు అసలు. సరే, మీరు ఆ డబ్బును మీరు సేవ్ చేయాలా, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా. ఈ రకంగా మనం సేవ్ చేసుకొని మనం ఇతరులకు, లేని వాళ్ళకి, పేదవాళ్ళకు సహాయం చేయాలని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం భోజనంకి వెళ్తాం, సరేనా? ఆకలేస్తుందా? వద్దులే, ఇవాళ భోజనం వద్దులే. భోజనం ఏం వద్దులే, మళ్ళీ పాటలు పాడి మళ్ళీ సెకండ్ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఆకలేస్తుంది కదా. సరే, మన కోసం అన్న వాళ్ళు రెడీగా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మనము రోజు మాదిరి ఇక్కడ కేజీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. కేజీ సెక్షన్లో ఉన్న పిల్లలు ఇక్కడ లైన్లో కూర్చొని ఇక్కడనే భోజనం చేస్తారు. వీరితో పాటు వీళ్ళ తల్లిదండ్రులు, చంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడనే భోజనం చేస్తారు. టీచర్స్ కూడా అవసరమైతే ఇక్కడనే భోజనం చేస్తారు. తర్వాత జూనియర్స్, సీనియర్స్ మాత్రం వాళ్ళు